కష్టం ఒకరిది, పేరు మరొకరిది. ఇది రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ఉద్యోగాల భర్తీని కూడా తమ ఘనతగానే కాంగ్రెస్ చెప్పుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో స్టాఫ్ నర్సుల భర్తీ చేపట్టారు. నోటిఫికేషన్ల నుంచి పరీక్షల అలాగే ఫలితాల వెల్లడి కూడా జరిగింది. తీరా నియామక పత్రాలు అందించే సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో పోస్టింగ్ల భర్తీ నిలిచిపోయింది. ప్రస్తుతం కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించి తమ ఘనతగా చెప్పుకుంటుంది మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలో స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించే కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమం వంట అయినాక గరిట తిప్పినట్లుందని వైద్యారోగ్య మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఉద్యోగ భర్తీ ప్రక్రియను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తే తమ ప్రభుత్వ ఘనతగా నియామక పత్రాలు జారీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడి చేస్తుండడం దౌర్భాగ్యమన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని పత్రికల సాక్షిగా ప్రచారం చేసిన కాంగ్రెస్ దాని నుంచి విద్యార్థుల దృష్టి మరల్చేందుకే ముందు రోజున స్టాఫ్ నర్సులకు నియామక పత్రాల జారీ కార్యక్రమాన్ని హంగు ఆర్భాటంతో నిర్వహిస్తుందన్నారు. చేయని పనులకు డప్పు కొట్టుకోవడం బదులు ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలుపై శ్రద్ధ చూపాలని హితవు పలికారు. తెలంగాణలో వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసుపత్రుల నిర్మాణంతో పాటు జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేసిందని హరీష్ రావు గుర్తు చేశారు. వైద్య సిబ్బంది కొరత లేకుండా ఉండేందుకు మెడికల్, నర్సింగ్, పారామెడికల్, ఫార్మసిస్ట్, ఇతర సిబ్బందిని నియామకం చేపట్టామన్నారు. అందులో భాగంగానే 5,204 స్టాఫ్ నర్స్ పోస్టులకు 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేయగా 2023 జూన్ 22 1890 పోస్టులను కలుపుతూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 7,094 పోస్టుల సంఖ్య పెరిగిందన్నారు. 2023 ఆగస్టు 2న ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించి తుది ఫలితాలు విడుదల చేసే సమయానికి ఎన్నికల కోడ్ మొదలైందని, దీంతో తుది ఫలితాల విడుదలకు తాత్కాలిక ఆటంకం కలిగిందని గుర్తు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహిస్తూ నియామక పత్రాలు ఇచ్చే పేరిట హడావిడి చేస్తూ స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ తమ ప్రభుత్వ ఘనతగా ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు.